సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. సినిమా మాధ్యమం రాకమునుపు అప్పటికి ప్రధాన వినోద సాధనం అంటే నాటకమే. నాటకానికి టికెట్ చెల్లించి చూసేవారు. అంటే ఆ వినోదానికి అంత క్రేజ్ ఉండేది. మహారాష్ట్ర నుండి కడప జిల్లా సురభి అనే ఊరికి బ్రతుకు తెరువు కోసం వచ్చిన కొందరు కళాకారులు ఒక నాటక సమాజాన్ని ఏర్పాటు చేసుకుని తాము నివాసం ఉంటున్న ఊరి పేరును తమ నాటక సమాజానికి పెట్టుకున్నారు. అలా సురభి నాటక సంస్థ పుట్టింది. తరువాత వారు దక్షిణ భారతదేశం అంతా ఊరూరా తిరుగుతూ నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. అలా సురభి సంస్థ బహుళ ప్రాచుర్యం పొందింది. ఒకరోజు నాటకం రంజుగా నడుస్తోంది. వెంకుబాయ్ నిండు చూలాలుగా ఉండి దమయంతిగా నటిస్తోంది. ఉన్నట్టుండి ఆమెకు పురిటి నొప్పులొచ్చాయి. తెర దించారు. కాసేపటికి అప్పుడే పుట్టిన పిల్ల ఏడుపు వినిపించింది. తెరలేచింది. అప్పటి వరకు ఉత్కంఠగా చూస్తోన్న ప్రేక్షకులు అది నాటకంలో ఒక భాగం అనుకున్నారు. అయితే అది నాటకం కాదు, నిజమని ఆ పుట్టిన చంటి బిడ్డను ప్రేక్షకులకు చూపించారు. అసలు విషయం తెలిసిన ప్రేక్షకులు ఆ బిడ్డ మీద డబ్బుల వర్షం కురిపించారు. అలా రంగస్థలం మీద పుట్టిన ఆ అమ్మాయి ఈ లోకంలోకి వచ్చినప్పటి నుండే నటించడం మొదలుపెట్టింది. ఆమె ఎవరో కాదు, తొలి తెలుగు కథానాయిక సురభి కమలాభాయ్. లో సురభి కళాకారులైన కృష్ణాజీరావు, వెంకుబాయ్లకు స్టేజ్ మీదనే జన్మించి పుట్టుకతో నటి అనిపించుకుంది. కమలాభాయ్ నాటక సంస్థలోనే పుట్టడం వల్ల చిన్నతనం నుండే నాటకాల్లో కృష్ణుడి పాత్రలో, ప్రహ్లాదుని పాత్రలో నటించేది. యుక్త వయసు వచ్చిన తర్వాత మగ పాత్రలు ఆపేసి ఆడపాత్రలు ధరించడం ప్రారంభించింది. అందరూ మహిళలే నటించి విజయవంతమైన సావిత్రి నాటకంలో ఆమె సావిత్రి పాత్రను పోషించింది. రంగస్థల నటిగా ఎదుగుతోన్న సమయంలో హెచ్ఎం రెడ్డి రూపొందించిన తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాదలో కమలాభాయ్కి హీరోయిన్గా నటించే అవకాశం దొరికింది. ఆ సినిమాలో ఆమె మునిపల్లె వెంకట సుబ్బయ్య సరసన లీలావతి పాత్ర పోషించి తొలి సినిమా కథానాయికగా వినుతికెక్కింది. తరువాత సరోత్తమ బదామి దర్శకత్వంలో సాగర్ ఫిల్మ్స్ రూపొందించిన పాదుకా పట్టాభిషేకంలో అద్దంకి శ్రీరామమూర్తి సరసన సీతగా నటించింది. అనంతరం సాగర్ ఫిల్మ్స్ వారు బాదామి సర్వోత్తంతో రూపొందించిన శకుంతల సినిమాలో ఎడవల్లి సూర్యనారాయణతో కలిసి శకుంతలగా నటించారు. కృష్ణా ఫిల్మ్స్ పతాకంపై బి రామానంద దర్శకత్వంలో రూపొందిన సావిత్రి సినిమాలో టైటిల్ పాత్ర పోషించింది. అలాగే సరస్వతి సినీ టోన్ వారు నిర్మించిన పృథ్వీపుత్రలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు. కమలాభాయ్ ప్రతిభ గురించి విని ఆమెను ప్రత్యక్షంగా చూసి ముగ్ధుడైన సాగర్ ఫిల్మ్స్ అధినేత కమలాబాయిని ముంబైకి ఆహ్వానించారు. ముంబైకి వెళ్లిన కమలాబాయ్ అక్కడే 10 ఏళ్ల పాటు ఆ సాగర్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన 25 చిత్రాలలో కథానాయికగా నటించింది. హిందీ సినిమాల్లో నటిస్తున్నప్పుడే ఆమెకు సిగరెట్ తాగే అలవాటైంది. షాట్ మధ్యలో వెళ్లి సిగరెట్ తాగి వచ్చేది. ఎందుకు సిగరెట్ కాలుస్తున్నావు అని అడిగితే సిగరెట్ నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పేది. బొంబాయి నుండి మద్రాసుకు 1938లో వచ్చి భక్త జయదేవ సినిమాతో మళ్లీ తెలుగులో నటించడం ప్రారంభించింది. ఆంధ్ర సినీ టోన్ వారు నిర్మించిన ఈ సినిమా తెలుగు, బెంగాలీ భాషల్లో రూపొందింది. ఆ 2 భాషల్లో కమలాబాయే హీరోయిన్గా నటించింది. ఆ సినిమా సమయంలో ఒక విశేషం జరిగింది. అదేంటంటే ఆ సినిమా దర్శకుడు హీరేన్ బోస్ బెంగాలీవాడు కావడం, సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రం ఉండడంతో చిత్ర నిర్మాణం సరిగా సాగలేదు. సినిమా నిర్మాణం ఆగిపోయి నిర్మాతలకు భారీ నష్టం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో కమలాభాయ్ కథానాయిక పాత్ర పోషిస్తూనే ఆ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఎడిటింగ్ కూడా తానే చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఆ సినిమా టైటిల్లో దర్శకుడిగా హీరేన్ బోస్ పేరే ఉంటుంది. అలాగే తొలి ద్విభాషా చిత్రమైన తుకారాం సినిమాలో 2 భాషల్లో ఆమెనే హీరోయిన్గా నటించింది. అప్పుడప్పుడే సినిమా పరిశ్రమకు కొత్తవారు రావడంతో పాటు ఆమెకు వయసు మీద పడుతూ ఉండడంతో తాను హీరోయిన్ పాత్రల నుండి క్యారెక్టర్ పాత్రలు పోషించడం మొదలుపెట్టింది. మల్లీశ్వరి, లక్ష్మమ్మ, పాతాళ భైరవి, సంక్రాంతి, అగ్ని పరీక్ష చిత్రాల్లో
ఆమె క్యారెక్టర్ వేషాలు వేసింది. కమలాబాయ్ తాను మంచి ఫామ్ లో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బులు 30,000 పైచిలుకు శేష జీవితం గడపడానికి ఒక బ్యాంక్ లో డిపాజిట్ చేసింది. ఆ బ్యాంక్ దివాళా తీయడంతో తన డబ్బును కోల్పోయి అవసాన దశలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. వేషాలు తగ్గిపోవడంతో సినిమా మీద వ్యామోహం తగ్గక తన మేనకోడలైన సురభి బాలసరస్వతి వెంట షూటింగ్లకు వెళ్లేది. ఆర్థిక ఇబ్బందులతో జీవితం చరమాంకంలో అనేక కష్టాలు పడి 1971 మార్చి 30న మరణించింది. మహానటిగా వెలుగొందిన సురభి కమలాబాయ్ జీవితం అలా ముగిసిపోయింది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.